హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే ప్రతిరోజు మన ఇంట్లోన కిచెన్లోనే చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికిరావనే పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. టిప్స్ చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఇప్పుడు చలికాలం కదండి, చలికాలంలో చిన్న చిన్న పురుగులు, దోమలు అనేవి ఇంటిని ఎంత నీట్గా ఉంచుకున్నా ఎక్కువగానే ఉంటాయి. ఇలా ఇంట్లోకి దోమలు అనేవి రాకుండా, ఇల్లు కూడా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే సింపుల్గా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. మనం కొబ్బరి పీచుని, కొబ్బరి చెప్పల్ని ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కదా, ఇవి చాలా చాలా బాగా అయితే యూజ్ అవుతాయండి. కొబ్బరి పీచు నా దగ్గర కొంచెం ఉంటే వీటిల్ని అదే కొబ్బరి చెప్పలోను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని వేసుకున్నాను. ఆ తర్వాత లవంగాలు అనేవి ఒక మూడింటిని తీసుకొని ఈ విధంగా మెత్తగా కచ్చబెచ్చగా దంచేసుకోండి. లవంగాలు వాసనకి ఇంట్లోకి బల్లులు, బొద్దింకులు, అలాగే ఈగలు, దోమలు, పురుగులు లాంటివి కూడా రావు. అలాగే కొంచెం ఏదైనా మీకు నచ్చిన కాఫీ పౌడర్ను కూడా వేసుకోండి. ఆ తర్వాత ఒక కర్పూర బిళ్ళను కూడా తీసుకొని మెత్తగా పౌడర్ చేసి ఇందులోనే వేసేసుకొని వెలిగించి చూడండి. ఇల్లంతా కూడా మంచి సువాసన వస్తుందండి. కాఫీ పౌడర్ వేసాం కాబట్టి ఈ వాసనకి ఇంట్లోనే ఈగలు, దోమలు, పురుగులు లాంటివి కూడా ఏమీ ఉండవండి. లవంగాలు కూడా వేసాం కాబట్టి బలులు, బొద్దింకలు అనేవి కూడా ఇంట్లోకి తిరగవు. ఇలా జస్ట్ మనం వెలిగించేసి వదిలేసాం అనుకోండి, ఆ తర్వాత ఇది పూర్తిగా మంట అనేది తగ్గిపోయి పొగ అనేది ఇంట్లోకి స్ప్రెడ్ అవుతుంది. సో ఇలా చేసి చూడండి. ఇంట్లోని ఒక్క దోమ కూడా ఉండదు. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇల్లు కూడా మంచి స్మెల్ వస్తుంది. ఈసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. ఇప్పుడైతే మనకు వింటర్ సీజన్ కదండి. ఈ వింటర్ సీజన్లోనే నార్మల్గానే మన స్కిన్ అనేది డ్రై అయిపోయి పొలుచులాగా వచ్చేస్తూ ఉంటుంది. ఇంకొంతమంది స్కిన్ అయితే మరీ దారుణంగా విపరీతంగా పగిలిపోయి మంట కూడా వచ్చేస్తుంది. చాలా రకాల వ్యాజలైన్స్ వాడినా కూడాను ఎటువంటి ప్రయోజనం ఉండదండి. ఎలా పగిలిపోయిన స్కిన్ అయినా కూడా అస్సలు పగిలిపోకుండా మన స్కిన్ అనేది మాయిశ్చరైజేషన్గా 24 hours ఉండాలంటే సింపుల్గా న్యాచురల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. కొంచెం వాటర్ని ఈ విధంగా తీసేసుకొని ఇందులోన కొంచెం కోకోనట్ ఆయిల్ అయితే వేసుకొని రెండింటిని కూడా మిక్స్ చేసుకోండి. చాలామంది వ్యాజలైన్ రాసిన జస్ట్ మనకి ఒక అరగంట గంటలోనే మళ్ళీ డ్రై అయిపోతూ ఉంటుందండి. బట్ ఇలా వాటర్లోని రాయడం వల్ల మనకి ఏంటంటే స్కిన్ అనేది అస్సలు డ్రై అయిపోకుండా స్కిన్ అనేది 24 hours మాయిశ్చరైజేషన్గా అయితే ఉంటుంది. ఆల్రెడీ నేను మీకు తయారు చేసిన స్కిన్ మీద వేసి కూడా చూపిస్తున్నాను. చాలా చాలా న్యాచురల్ ట్రిక్ అండి ఇది. వ్యాజిలైన్ రాయవలసిన అవసరం లేదు. మీకు టైం లేదు అనుకున్నట్లయితే ఇటువంటి సిరమ్ బాటిల్స్ అనేవి ఉంటాయి కదా, వీటిల్లో కూడాను మనము చక్కగా ఇలా వాటర్లోని ఆయిల్ కలిపేసుకొని చిన్నవారి నుంచి పెద్దవారి వరకు కూడాను ఎవరైతే మా స్కిన్ మరీ దారుణంగా ఇలా తయారైపోతుంది, పగిలిపోతుంది అనుకుంటారో ఇలా కాళ్ళకి, చేతులకి మొత్తం కూడాను చక్కగా స్నానం చేసిన వెంటనే ఇలా చక్కగా రాశారనుకోండి, ఈ మనం వాటర్ ఆయిల్ అనేది యాడ్ చేసాం కాబట్టి స్కిన్ అనేది డ్రై అయిపోకుండా చెమట పడుతుందండి. సో దీనివల్ల కాళ్ళు పగుళ్ళు, చేతు పగుళ్ళు అనేవి కూడా రావన్నమాట. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. చాలా చాలా బాగా పనిచేస్తుంది. ట్రిక్ అనేది యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేసి ఇటువంటి స్కిన్ ఉన్న వారికి ఈ ట్రిక్ని అయితే షేర్ చేయండి. ఇంకా థర్డ్ టిప్ని అయితే తెలుసుకుందాం. ప్రతిరోజు మనము తల దూకునే దువ్వెలు అనేవి జస్ట్ ఒక్కసారికి నల్లగా అయిపోతూ ఉంటాయి. ఎందువల్లంటే తలకి ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇలా ప్రతిసారి క్లీన్ చేయలేం కదా. ఇలా వాటర్ పెట్టి క్లీన్ చేసే పని లేకుండా ఎంత మురుకుగా అయిపోయిన దువ్వెలు అయినా కూడా చిటికలోనే జిడ్డు లేకుండా క్లీన్ చేసేయచ్చు. సో దీనికోసం మనకి ఇంట్లోని పౌడర్ అనేది ఉంటుంది కదా, ఫేస్కి రాసుకునేది. ఒక్కోసారి ఎక్స్పైర్ డేట్ అయిపోయిన పౌడర్లు కూడా ఉంటాయి కదండి, వాటిని కూడా పడేయకుండా ఇలా చక్కగా మనం దువ్వుకునే దువ్వెల మీద కొంచెం వేసుకొని ఇటువంటి ఓల్డ్ టూత్ బ్రషెస్ ఏవైనా ఉన్నట్లయితే వాటితో చక్కగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్లీన్ చేసామనుకోండి, వీడియోలో క్లియర్గా అయితే చూడండి ఎంత మురుకైతే వస్తుందో. సో కొంతమందికి డాండ్రఫ్ అనేది తగ్గదు కదా, అలాగే జుట్టు కూడా చాలా ఎక్కువగా ఊడిపోతుంటుంది. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి దువ్వెలు అనేవి సరిగ్గా లేకపోవడమే. ఖచ్చితంగా అప్పుడప్పుడు ఇలా మనం వేడి నీటిలో క్లీన్ చేసి 2-3 రోజులకు ఒక్కసారి మాత్రం ఇలా కొంచెం పౌడర్ వేసి క్లీన్ చేసామనుకోండి, దువ్వెల్లో ఉండే మురికి, జిడ్డు అంతా పోయి చాలా చాలా నీట్గా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. దువ్వెలు అనేవి ప్రతిరోజు వాష్ చేసుకునే పని లేకుండా జస్ట్ మనం 2-3 రోజులకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటూ చూసారు కదా, దువ్వెలు అనేవి ఎంత నీట్గా కొత్త వాటిలో కొన్నట్టే ఉంటాయండి. నెలకు ఒకసారి వేడి నీళ్ళు కడిగేసుకుంటే సరిపోతుంది. దుమ్ము అయితే చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. యూజ్ అవుతుందండి, ట్రై చేయండి. ఇంకా 4వ టిప్ అనేది తెలుసుకుందాము. ప్రతిరోజు మనం వంట చేయడానికి గ్యాస్ లైటర్ని అనేది చాలా ఎక్కువసార్లు యూజ్ చేస్తూ ఉంటాము. పని చేసేటప్పుడు కూడా నా చేతితో ఈ చేతితో టచ్ చేయడం వల్ల జిడ్డు పేరుకుపోయి తుప్పు అనేది పెట్టేస్తుంటుంది కదండి, పిలుము లాంటిది. ఇటువంటి ప్లాస్టిక్ అనుకోండి నో ప్రాబ్లం, బట్ స్టీల్ అయితే ఖచ్చితంగా తుప్పు పెట్టేస్తూ ఉంటుంది. అలానే దీన్ని వాటర్తో క్లీన్ చేసామంటే ఖచ్చితంగా పోతుంది, లోనకు వాటర్ వెళ్ళిపోయి. అలాంటి
అలాంటప్పుడు సింపుల్‌గా ఎలా క్లీన్ చేసుకోవాలంటే కొంచెం అంటే కొంచెం పేస్ట్‌ని ఈ విధంగా తీసేసుకొని ఇలా జస్ట్ పైన మీకు ఎక్కడెక్కడైతే పిలుము లాంటిది ఉందో ఇలా వేసేసుకొని జస్ట్ మనం వారానికి ఒకసారి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి లైటర్స్ అనేవి అస్సలు రిపేర్ రాకుండా నల్లగా మురికి పట్టేయకుండా చాలా చాలా నీట్‌గా ఉంటాయి. చూస్తున్నారు కదా వీడియోలో మనకు తుప్పు అనేది అంత నీట్‌గా క్లీన్ అయిపోతుంది. మొత్తం చేత్తో గాని, పీచుతో గాని నీట్‌గా క్లీన్ చేసేసిన తర్వాత ఒక తడిగుడ్డతోటి నొక్కిపెట్టి చూసేసి ఆ తర్వాత పొడిగుడ్డతో నీట్‌గా తుడిచేసామనుకోండి లైటర్స్ అనేవి మనకు అస్సలు రిపేర్ రావడమే కాకుండా చాలా చాలా నీట్‌గా ఉంటాయండి. చాలా ఎక్కువ సార్లు కిచెన్‌లో వాడుతుంటాం కాబట్టి ఇలా క్లీన్ చేసుకుంటే చాలా మంచిది. ఆల్మోస్ట్ తుప్పంతా పోయిందండి. బట్ పైనైతే మాత్రం ఇది కలర్ అనేది పూర్తిగా పోయింది కాబట్టి చిన్న నలుపు అనేది ఉంది. మీరు నార్మల్‌గా క్లీన్ చేసి చూడండి ఖచ్చితంగా నీట్‌గా వచ్చేస్తుంది. ఇంకా ఐదో టిప్ అనేది తెలుసుకుందాం. ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి ఖచ్చితంగా ఇటువంటి డ్రాయింగ్ చిన్న చిన్న బాక్సెస్ లాంటివి రకరకాలు ఉంటే ఇవి అయిపోయిన తర్వాత ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటారండి. ఇవైతే నా దగ్గర చాలానే ఉన్నాయి. సో వీటిని పడేయకుండా మనం చక్కగా ఒక స్టాండ్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో దానికోసం ఇలా మన దగ్గర టేప్ అనేది ఖచ్చితంగా ఇంట్లోనే ఉంటుంది కదా, చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసేసుకొని ఇలా బ్యాక్ సైడ్ అంటించేసుకోండి. ఇలా మన ఇంట్లోన పనికిరాని వస్తువులన్నిటిని కూడాను పడేయకుండా చక్కగా ఇలా రీయూజ్ చేసుకొని మన టైంని సేవ్ చేసుకోవచ్చు, మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని అంటించేసుకున్నాను. ఆ తర్వాత బ్యాక్ సైడ్ ఉండే పేపర్ అనేది ఉంటుంది కదండీ, దీన్ని తీసేసి రిమూవ్ చేసేసుకొని మన బాత్రూమ్‌లోన ఎక్కడైనా కూడాను సో మనకు నచ్చిన ప్లేస్‌లోనైతే గోడకి అంటించుకొని మనం ఒక స్టాండ్‌లా కూడా వాడుకోవచ్చండి. అలాగే మన ఆడవారము కూడాను పడుకునేటప్పుడు నల్లపూసలు లేదంటే మెడలో చైన్ లాంటివి గట్టా హోల్డ్ చేస్తూ ఉంటాం కదా హ్యాంగర్‌కి, అలా కూడా మనమైతే చక్కగా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే బాత్రూమ్‌లో అంటించేసి మనం బ్రష్ చేసేసిన తర్వాత ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి బ్రష్‌లో ఉండే వాటర్ అంతా కూడా డ్రై అయిపోతుంది. ఇలా మనకి బ్రష్ హోల్డర్‌లా కూడా యూజ్ చేసుకోవచ్చు. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఆరో టిప్ అనేది తెలుసుకుందాము. నార్మల్‌గా మనము ప్రతిరోజు వేసుకునే సాక్స్‌లు అనేవి మురికిగా అయిపోతూ ఉంటాయి కదండీ, బ్యాడ్ స్మెల్ కూడా వచ్చేస్తూ ఉంటాయి. సాక్స్‌లు అనేవి ఎంత నీట్‌గా క్లీన్ చేసినా కూడాను సో మురికి అనేది వదలవు. చాలామంది ఇలా నానబెట్టేసి వాష్ చేసి బ్రష్ పెడుతూ ఉంటారు, అయినా కూడా మురికి అనేది పోదు. సో అలాంటప్పుడు సింపుల్‌గా ఎక్కువగా చేపెట్టి రుద్దే పని లేకుండా మురికి అనేది క్షణాల్లోనే పోవాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఎప్పుడైనా సాక్స్‌లు గానీ కర్చీఫ్‌లు గానీ మనం వాష్ చేయాలనుకునేటప్పుడు ముఖ్యంగా సాక్స్‌లు అనేవి బ్యాడ్ స్మెల్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం వీటిని క్లీనింగ్ అనేది ఎక్కువ చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలంటే వేడి నీళ్ళని ఈ విధంగా బౌల్‌లో తీసుకోండి. ఆల్రెడీ నేను సగం వరకు మరిగించిన నీళ్ళు అయితే తీసుకున్నాను. ఆ తర్వాత సర్ఫ్‌ని వేసుకున్నానండి. ఎప్పుడైనా ఇటువంటి కాలుకి వేసుకునే సాక్స్‌లు గానీ, కాలు పట్టాలు గానీ క్లీన్ చేసుకునేటప్పుడు మురికి వదలాలనుకునేటప్పుడు కొంచెం అంటే కొంచెం ఒక పావు టీ స్పూన్ వరకు కూడాను మనం తీసుకునే దాన్ని బట్టి టిన్ సోడా అంటే వంట సోడా అంటారు కదండీ, బేకింగ్ సోడా, దాన్నైతే యాడ్ చేసేసుకొని ఇలా మనం మొత్తం కూడా వేసేసామనుకోండి క్షణాల్లోనే మనకి మురికి అనేది ఊడొచ్చేస్తుందండి. అలాగే సాక్స్‌లు కూడాను మనకి పోగులుగా పోతూ ఉంటాయి కదా, అవి కూడాను రాకుండా ఉంటాయన్నమాట. బేకింగ్ సోడా అనేది మనకి అంత బాగా యూజ్ అవుతుంది. ఒక అరగంట సేపు కూడాను మనం పక్కన పెట్టేసి మీకైతే చూపిస్తున్నాను చూడండి. జస్ట్ ఇలా రుద్దితేనే మనకి మురికంతా కూడా పోయింది కదా. సో అలాగే వీటిని మనం కింద పెట్టి రుద్దే పని లేకుండా సింపుల్‌గా ఎలా క్లీన్ చేసుకోవాలంటే ఇంట్లోని వాటర్ బాటిల్స్ గానీ లేదంటే శానిటైజర్ బాటిల్స్ గానీ ఏదో ఒక ప్లాస్టిక్ బాక్సెస్ అనేవి ఉంటూ ఉంటాయి కదండీ, వాటికి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సింపుల్‌గా అయితే సాక్స్‌లను తొడిగేసుకొని ఆ తర్వాత కొంచెం సబ్బు అయితే పెట్టుకోండి. ఒక్కోసారి అరిగిపోయిన సోప్ ముక్కలు గట్టా ఉంటాయి కదండీ, వాటిని కూడా మనం ఇలా సాక్స్‌లు లాంటివి గట్టా వాష్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అండి. కిందన పెట్టి రుద్దామంటే సాక్స్‌లు అనేవి అస్సలు మురికొదలవు కాబట్టి ఇలా జస్ట్ బాటిల్‌కి చక్కగా తొడిగేసుకొని ఇలా బ్రష్ తోటి నీట్‌గా క్లీన్ చేసి చూడండి. ఎంత మురికి పట్టిన సాక్స్‌లైనా కూడాను చాలా చాలా నీట్‌గా కొత్తగా వచ్చేస్తాయండి. సో మనం కింద పెట్టి క్లీన్ చేయాలంటే బ్రష్ అనేది అంత అనువుగా అందదు. సింపుల్‌గా ఇలా మనం వీటిని చిన్న చిన్నవి ఉంటాయి కాబట్టి కొంచెం ఉతకడం కూడా కష్టమే కాబట్టి జస్ట్ ఇలా బాటిల్‌కి పెట్టేసుకొని ఇలా బ్రష్‌తో రుద్దితే చాలండి. సింపుల్‌గా మనకి మురికి పోవడమే కాకుండా చాలా చాలా నీట్‌గా కూడా ఉంటాయి. ఆ తర్వాత సాక్స్‌లన్నీ నేను వాష్ చేసి అయితే మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి. సాక్స్‌లు అనేవి ఎంత కొత్త వాటిలా ఉన్నాయి. 4, 5 సార్లు వాటర్‌లో మళ్ళీ జాడించేసుకొని నీట్‌గా ఆరబెట్టేసుకున్నాం అనుకోండి ముక్కు వాసన రావడం లేదంటే పోగులు ఊడిపోవడం మురికి అస్సలు పోకపోవడం లాంటిది ఏమీ ఉండదండి. జస్ట్ ఈ చిన్న చిట్కా వల్ల యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.